హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ శైలాస్ కిచెన్ విత్ శ్రావణ మాసం స్పెషల్స్. నిజంగా అండి, శ్రావణ మాసంలో అమ్మవారికి అన్నంతో కూడినవి అన్నీ చాలా ఇష్టం అంటారు. కట్టె పొంగల్ అంటే చాలా అత్యంత ప్రీతికరమైనది కట్టె పొంగలి అంటారు. సో ఆ కట్టె పొంగలి విత్ పచ్చి పులుసు కాంబినేషన్స్తో చేసేద్దాం. ఇవాళ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంతే. ఎవరికి, మీకా అమ్మవారికి అంటారా? మనందరికీ మనకి నచ్చింది, మన పొట్టకి చలవ చేసేది అమ్మవారికి ఆటోమేటిక్గా ఇష్టం ఉంటుందండి. అందులో ఇదొకటి చేసేద్దామా? మరి ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. పెసరపప్పు, బియ్యం, పసుపు, ఉప్పు, జీడిపప్పు, ఆవాలు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, ఇంగువ, ఎండుమిరపకాయలు, మిరియాలు, కరివేపాకు, నెయ్యి, నూనె. దట్స్ ఆల్ అండి. సో షల్ వి స్టార్ట్. ఈ గ్లాస్ నా కాఫీ గ్లాస్ అండి. యాక్చువల్లీ ఇది అర్ధపావు ఉంటుంది. అంటే మనం బియ్యం కొలిస్తే కనుక 125 గ్రామ్స్ అట్లా వస్తుంది. 125 to 150 గ్రామ్స్. మీరు నిండుగా పోస్తే 150, తల కొట్టి పోస్తే 125 అంతే. సో ఈ గ్లాస్ లెక్కతో చెప్తాను. మీరు ఏ గ్లాస్ లెక్క అయినా కానీ ఇదే ప్రొసీజర్లో తీసుకోవచ్చు. నేను ఈ గ్లాస్తోని ఒక్క గ్లాస్ బియ్యానికి 1.25, రఫ్గా 1.5 పెసరపప్పు తీసుకుంటున్నా. ఫస్ట్ పెసరపప్పుని నేను వేయిస్తున్నాను. ఇదిగోండి, 1.25కి ఎక్కువ, 1.5కి తక్కువ, ఇట్లా తీసుకోండి. పెసరపప్పు ఎందుకంటే బియ్యం కంటే కూడా మన కడుపులోకి పెసరపప్పు చాలా మంచిదండి. బీపీని కంట్రోల్ చేయడంలో అయితే పెసరపప్పు మామూలు పాత్ర ఉండదు అసలు. దాన్ని కడుపుకు చలవ చేయటం, ఈవెన్ డైట్లో ఉన్న వాళ్ళు కూడా వేరే అన్ని పప్పులు కొంచెం తగ్గించినా కానీ పెసరపప్పుని తినొచ్చు. మన శివుడు మాస్టర్ ఏం చెప్పారు? 40 రోజులు వరుసగా మీరు పెసరపప్పుతోని పొంగలి చేసుకొని తింటే, ఇట్లా నెయ్యిలు పంచదారలు వేసుకొని కాదు, తింటే మీకు బీపీ టాబ్లెట్ తీసి పక్కకు కూడా వేయచ్చు అని చెప్పినారు. సో పెసరపప్పు నిరభ్యంతరంగా వాడచ్చు. అందుకని పెసరపప్పు, ఈ 1.5 పెసరపప్పుకి జస్ట్ గ్లాస్ బియ్యం. దీంతో మీరు పెద్ద గ్లాస్తో తీసుకుంటే పెద్ద గ్లాస్తో తీసుకోండి. కానీ ఇప్పుడు నేను చేసే ఈ గ్లాస్ది ఫుల్గా మనకు హోటల్లో పెట్టినట్టు 10 మంది పెట్టచ్చు. ఇప్పుడు ఇక్కడ మీరే చూస్తారు, 10 మెంబర్స్ ఈజీగా తినొచ్చు ఇది. సో ఒక గ్లాస్ బియ్యం, గ్లాసు బావు టు గ్లాసున్నర పెసరపప్పు. పావా రా చెప్పండి శైలజ గారు, మధ్యలోకి వేయండి, ఊకే నన్ను ఎందుకు. సో నేను దీన్ని కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసేటప్పుడు నెయ్యి వేయటం మర్చిపోకండి. బాగుంటుందండి నెయ్యి వేసి ఫ్రై చేస్తే. ఇక్కడ ఒక టిప్ ఉంది, టెక్నిక్ కూడా ఉంది. జస్ట్ 1.5 టీ స్పూన్ వేసిన నేను అంతే. ఏంటంటే పెసరపప్పు ఎంత ఉడికినా కానీ, ఎంత ఉడికించినా, ఎన్ని నీళ్ళు పోసినా కానీ ఒదుగవుతూనే ఉంటుందండి. కందిపప్పు అట్లా అవ్వదు. ఆ ఒదుగవ్వటాన్ని ఆపుద్ది ఈ నెయ్యి అనేది. ఈ వేయించటము, ఈ నెయ్యి ఇట్లా వేసుకోవటం వల్ల ఏంటంటే ఇట్లా మరి ఎన్ని నీళ్ళు పోసినా కానీ ముద్ద అయిపోయి గట్టి పడిపోతుంది. చూసారా సాయంత్రం అయ్యేటప్పటికి? అట్లా అవ్వకుండా ఆపుతుంది ఈ నెయ్యి కానీ ఫ్రైయింగ్ కానీ. జస్ట్ లైక్ అమ్మ లాగానండి. ఇంట్లో అమ్మ చూడండి, ఎంతమంది వచ్చినా కానీ లేదు కాదనే మాట అనదు. ఇంకింత నీళ్ళు పోసో, ఉప్పేసో, కారం వేసో ఆ కూరని ఒదుగు చేస్తుంది. ఎంతమంది కడుపైనా నింపుద్ది. అండ్ అమ్మ కడుపు చల్లగా. ఆ టైప్లో పెసరపప్పు కూడా అంతే. సో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది చూసారా? ఈ టైంలో బియ్యము ప్లస్ నానబెట్టుకున్న బియ్యంలో నీళ్లు వార్చేసి తీసుకో. మొన్న ఎవరో ఒక సెలబ్రిటీ చెప్తున్నారు, మీకు ఇష్టమైన మ్యూజిక్ ఏంటి అంటే, మా అమ్మ పోపేసేటప్పుడు వచ్చే మ్యూజిక్ నాకు చాలా ఇష్టం. మ్యూజిక్ ఏదైనా ఓన్లీ చెవులకి వినిపిస్తుంది, కానీ మా అమ్మ పోపు వేసేటప్పుడు వచ్చే మ్యూజిక్ నా చెవులకి, ముక్కులకి, మనసుకి అన్నిటికీ వస్తుంది, వినపడుతుంది, అది తెలుస్తుంది. అది చాలా ఇష్టం అన్నాడు. కాబట్టి పోపు వేయటం మర్చిపోతున్న అమ్మలందరూ, స్విగ్గీ జొమాటోల్లో ఉంటున్న అమ్మలందరూ కూడా కొంచెం బీ అలర్ట్. దీనికి నీళ్ళు ఎన్ని పోస్తారంటేనండి, 1కి 3 లెక్కని పోయండి. ఇది నేను టోటల్ 8 గ్లాసులు పోసేస్తున్నాను. పోసినాక చెప్తా లెక్క ఎలా తీసుకున్నాను అనేది. ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి. 3/4 టీ స్పూన్ వేస్తున్నా. పొంగల్లో ఎక్కువ ఉప్పు పట్టదు. పొంగల్ చప్పగానే బాగుంటుంది. ఎందుకంటే దాంట్లో ఏదో ఒకటి కలుపుకుంటాం. అందులో ఉప్పు ఉంటుంది. పచ్చిపులుసు కానీ, కొబ్బరి పచ్చడి కానీ, సాంబార్ కానీ, పచ్చడి కానీ ఏదో ఒకటి కలుపుకుంటాం. అందులో ఉప్పు ఉంటుంది కాబట్టి పొంగల్ ఎప్పుడు చప్పగానే చేయండి. ఒక 3/4 టీ స్పూన్ వేయండి. కావాలంటే ఒక్కసారి ఇట్లా కలుపుకొని మీరు నీళ్ళు ఉప్పు చూడండి, అంతే. చప్పగా ఉండాలి. పసుపు అనేది ఆప్షనల్ అండి. అంటే కొంతమంది పెసరపప్పు లైట్గా పొంగలి లైట్ ఎల్లో కలర్లో ఉంటే తింటారు, కొంతమంది వైట్గా తింటారు. నేను ఊరికనే వేసి అయినట్టు కొంచెం వేసిన. పసుపు వేయకపోతే ఏంటంటే నాకేంటో ఒక రకమైన స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది. అది ఇక్కడ ఉంటుంది, ఇక్కడి నుంచి కాదు. సో ఇందుకే నేను వాటర్ ఎట్లా పోసానంటే 1కి 3 రేషియోలో పోయాలండి వాటరు. ఇప్పుడు మనం బియ్యం ఎంత తీసుకున్నాం 1, పెసరపప్పు ఎంత తీసుకున్నాం 1.5, మొత్తం 2.5 అయింది. 2.5కి ఎన్ని నీళ్ళు పోయాలి? 3 అంటే 7.5 నీళ్ళు పోయాలి. ఒక ½ గ్లాస్ ఎక్స్ట్రా పోసిన, అది లెక్క. సెట్ అయిందా? సో ఇప్పుడు దీంతోపాటు ఫస్ట్ ఒక 1.5 టీ స్పూన్ నెయ్యి వేసాను కదా, ఇప్పుడు ఒక
1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాం. దీనికి కూడా లెక్క ఉంది. ప్రతిదానికి లెక్కలేదే మన పెద్దవాళ్ళు ఏది కనిపెట్టరు అసలు. అదేంటంటే చెప్పాను కదా పెసరపప్పు బియ్యం ఒదిగా ఇట్లా అవుతుంది అని చెప్పి, అది గడ్డ కట్టకుండా లూజ్గా ఇట్లా సప్పల్గా ఉంచుతుంది రైస్ని. ఇప్పుడు ఒక 3-4 విజిల్స్, మనం అన్నం ఎట్లయితే ఉడకబెడతామో అట్లనే ఉడకనివ్వండి. 3-4 విజిల్స్ చాలు. అన్నం మొత్తం అడుగంటి నీళ్ళు అయిపోయేదాకా ఉంచక్కర్లా, తడిగా ఉండొచ్చు. 3 విజిల్స్ జస్ట్. ఇలా పచ్చిపులుసు చేసేద్దాం. పచ్చిపులుసుకి ఫస్ట్ నేను ఒక 25 to 30 grams చింతపండు నానబెట్టుకున్నా. దాన్ని ఒక గిన్నెలో వేసుకొని మంచిగా పిసికి చిక్కగా జ్యూస్ తీసుకొని వస్తారు. చింతపండు రసం పిండుకొని వస్తా. ఈలోపు పోపు వేసేసుకుంటా. కొంచెం ఆయిల్, ఒకటే గిన్నెలో అన్నీ అవ్వాలంటే ముందు పోపు వేసుకోవాలి. వెరీ లిటిల్ ఆయిల్ ఇస్ ఎనఫ్ అండి. ఇందుకు పచ్చిపులుసులోకి ఏం ఇంగ్రీడియంట్స్ కావాలంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, వంకాయ, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కొంచెం బెల్లం, వెల్లుల్లి, మెంతిపిండి, కొత్తిమీర, కరివేపాకు, ఇంగువ, ఆయిల్. చాలామంది అండి పచ్చిపులుసులో మినపప్పు, శనగపప్పు వేయాలా వద్దా అనే ఒక డైలమాలో ఉంటారు. పచ్చిపులుసులో ఇంకేం ఉండవండి. అంటే మనం చేసిన వంకాయ పచ్చిమిర్చి గుజ్జు తప్పితే ఏం ఉండవు మన పంట కింద తగలటానికి. కాబట్టి వేస్తే బాగుంటుంది. సో ఫస్ట్ మినపప్పు ఒక 1/2 టీ స్పూను, శనగపప్పు ఒక 1/2 టీ స్పూన్ వేసేసి అవి వేగుతుండగా 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి ఒక 8-10 తీసుకున్నాను. ఈ 8 ఏమో గ్రైండ్ చేసేస్తా. ఈ 2 మాత్రం పోపుకేస్తా. ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు అండ్ కొంచెం ఇంగువ, ఒక 1/8 టీ స్పూన్ ఇంగువ. కొత్తిమీర ఏదైతే ఉందో అది కూడా మీరు దీంట్లోనే వేసేయండి. పచ్చిపులుసులో వేసే కొత్తిమీర పోపులో వేసేయండి. ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. వాటర్ పోసేస్తున్నాను. కొన్ని వాటర్ పోసుకొని పెట్టుకున్నాం, మనకి తర్వాత యూజ్ అవుతుంది ఇది. ఇదిగోండి, మనం ఏ గిన్నెలో అయితే పచ్చిపులుసు తీసి పక్కకు పెట్టుకుందాం అనుకుంటున్నామో ఆ గిన్నెలో వేసేస్తున్నాయి. ఇప్పుడు దీంట్లో మనకి పచ్చిమిర్చి వంకాయ ఇది చేసే పని ఉంది, ఫ్రై చేసే పని ఉంది. అందుకని ఇది ఖాళీ చేసిన ఇట్లా వాటర్ పోసి మరి దీన్ని పక్కకు పెట్టేసుకుంటున్నా. విజిల్స్ వస్తున్నాయి చూస్తున్నారా. కొంచెం ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. నేను తక్కువ వేస్తున్నాను ఈ మధ్యన, ఇప్పుడు కూడా తక్కువ వేస్తా. జస్ట్ ఒక 5-6 ఉన్నాయి ఇక్కడ. ఎక్కువ అనిపిస్తే 2 తీయచ్చు. చాలు 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 చాలు. సో వేగిపోయినాయండి. మరీ ఎర్రగా అయ్యేదాకా వేయించకండి. పచ్చిమిరపకాయలు దాని ఒరిజినల్ నేటివిటీని కోల్పోతాయి. ఇప్పుడు ఇందులో మనం వంకాయలు వేద్దాం. ఆయిల్ వేయాల్సిన అవసరమే లేదు, అది ఉన్నది సరిపోతుంది. మొత్తం మీద పచ్చిపులుసుకి మనకు పట్టే ఆయిల్ 3-4 టీ స్పూన్స్ అంతే అండి. ఉప్పు వేస్తున్నాను. సో సిమ్లో పెట్టి ఉడకటానికి మూత పెట్టేస్తున్నాను. ఈలోపు చింతపండు గుజ్జు వచ్చింది చూడండి. దీన్ని ఏం చేస్తానంటే ఈ పోపు ఉంది కదా, దీంట్లో చింతపండు పులుసు పోసేస్తున్నాం. మొత్తం పోసేసి ఉల్లిపాయలు పొడుగ్గా కోసుకుంటారా చిన్నగా కోసుకుంటారా అని ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. పొడుగ్గా కోసుకుంటే నాకు ఎందుకో అడ్డొచ్చినట్టు అనిపిస్తుంది, అందుకని చిన్నగానే కోస్తాను నేను. ఉల్లిపాయలు, మీడియం సైజ్ ఆనియన్ 1.5. దాన్ని వేసి కొంచెం స్క్వీజ్ చేయండి. ఇట్లా పులుసులో వేసి ఇట్లా పిసకండి. కొంచెం పసుపు వేస్తున్నాను. ఒక 1 టీ స్పూన్, ఒక 3/4 టీ స్పూన్ మెంతిపిండి, 2 టీ స్పూన్స్ బెల్లం వేయండి. ఇది కొంచెం బాగా తీయగున్న బెల్లం. మీరు 2 టీ స్పూన్స్ బెల్లం పొడి వేయండి. అందులో మన వంకాయల్లో ఒక 1/4 టీ స్పూన్ ఉప్పు వేసాను. ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్, 3/4 టీ స్పూన్ వేసేసాను. అంటే మొత్తం స్పూన్ ఉప్పు పట్టింది. తర్వాత ఇంకా పడుతుంది, చూసేసుకుందాం. ఎందుకంటే పొంగల్లో కూడా ఉప్పు ఉంది కదా లైట్గా, అందుకని ఇందులో కొంచెం తగ్గించాను. వాటర్ ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కనుక వంకాయ గుజ్జు చేసినాక కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవచ్చు. నాకు ఐడియా ఉంది కాబట్టి వేసేస్తున్నాను. ఒక 150 ml వాటర్ వేసాను. సో ఇది పక్కకు పెడుతున్నా. మనకి పచ్చిపులుసు ఆల్మోస్ట్ అయిపోయింది. దీన్ని దంచేసుకోవటం ఒక్కటే మిగిలింది. సో ఉడికిందా లేదా ఒక్కసారి చూసి దంచుకోవటమే. దిబ్బడే ఆల్మోస్ట్ ఉడికిందండి. ఒకవేళ మీకు ఇంకా ఆయిల్ తక్కువ అయ్యి మీరు పెట్టుకున్న గిన్నె పల్చగా ఉండి మాడిపోతున్నట్టు అనిపిస్తే కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ నాకు ఆప్షన్ లేదు, ఎందుకంటే నాది ఉడికిపోయింది, మాడలేదు. నూనె తక్కువైనా కానీ మందం గిన్నెలు తీసుకుంటే అడ్వాంటేజ్ అది. ఇదంతా అసలు దంచుకోవటం మాకు ఇష్టము. ఇదిగోండి, దీంట్లో 1 టీ స్పూన్ ఏమో జీలకర్ర వేస్తున్నా, పచ్చి జీలకర్ర. ఇందాక మనం 8 వెల్లుల్లి ఉంచుకున్నాం కదా, అది వేస్తున్నాను. ఈ పచ్చిమిరపకాయలు మంచిగా దంచుకొని వద్దాం. ఇదిగోండి, ఇది అయిపోయింది కదా.
మంచిగా మన చింతపులుసు ఉంది కదా, దీంట్లో మనం కొన్ని వాటర్ పోసాం, జస్ట్ కడిగిన నీళ్ళు ఉన్నాయి అంతే, కొన్ని యాడ్ చేసాం. దాంట్లోకి మొత్తం ముద్ద వేసేస్తున్నాం, ఒక్కసారి మొత్తం కలిపేస్తున్నాం. ఇప్పుడు ఈ చిక్కదనాన్ని బట్టి వాటర్ వేసుకోండి. మీకు ఎంత చిక్క కావాలో అట్లా వాటర్ వేసుకోవచ్చు. పులుపు అన్నీ చెక్ చేసుకోవాలి. నాకైతే ఈ చిక్కదనం సరిపోతుంది. మంది ఎక్కువైతే కనుక మీరు వాటర్ యాడ్ చేసేటట్టయితే చింతపండు పులుసు యాడ్ చేయండి, అప్పుడు ఉప్పు వేస్తే మీకు అన్నీ సెట్ అయిపోతాయి. అంతేగాని ఉత్త నీళ్ళు పోస్తే అందులో అన్నీ తక్కువ పడతాయి. జస్ట్ లైట్గా చింతపులుసు పోస్తే బాగుంటుంది. పచ్చి పులుసు కథం. సో పొంగల్ మీద పడదాం. ఇప్పుడు పక్కకు పెట్టేస్తున్నా. అవసరాన్ని బట్టి కొన్ని వాటర్ వేస్తే వేసుకుంటాను నేను. ఇంత చిక్కగాను ఉండాలి పచ్చి పులుసు. పొంగల్ ఎంతలా ఉడికింది ఏంటో చూద్దాము. వావ్, పర్ఫెక్ట్. ఎక్కడ అడుగు పట్టలేదు చూడండి. జస్ట్ 3-4 విజిల్స్ అంతే. ఇంకొంచెం లూజ్గా కావాలనుకుంటే హాట్ వాటర్ పోయండి. మీరు హోటల్స్లో తింటారు కదా పొంగలి, ఆ పొంగల్ తినాలంటే దీనికి ఇంకా 1-1.5 లీటర్ వాటర్ యాడ్ చేయాలి. మనం ఇంట్లో ఏంటంటే కొంచెం అన్నంలాగా అట్లా చేసుకుంటాము, అప్పుడు ఇలా చేయాలి. నేను అటు కాకుండా ఇటు కాకుండా మోతాదుగా చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇదిగోండి హాట్ వాటర్. మీరు ముందే వాటర్ పోసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని వాటర్ పోసినా కానీ దానికి అనుకూలంగా అవుతుంది ఇది. బస్ మనకేంటంటే ఇట్లా వడ్డిస్తే ఇట్లాగా కుప్పలాగా ఉండాలి, నీళ్ళు పక్కకి జారకూడదు. నేను ఒక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసాను ఆల్మోస్ట్. సో ఇది పక్కన ఉడకటానికి సిమ్లో పెట్టేసి పోపు వేస్తాను. పోపులో కొంచెం ఆయిల్, ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను, 3 అనుకోండి. కొంచెం నెయ్యి, ఇంకొక 2-3 టీ స్పూన్స్ నెయ్యి. నిజానికి ఉత్త నెయ్యితో కూడా పోపు వేసుకోవచ్చు మీరు, డిపెండ్స్ అండి మన బడ్జెట్, మన కెపాసిటీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను ఒక 3-4 టీ స్పూన్స్ వేసేసిన నెయ్యి, నాకు మనసు ఒప్పదు. టేస్ట్ అట్లా ఎలివేట్ అవ్వాలంటే అంత మాత్రం ఉండాలంతే. జీలకర్రలో ఆవాలు కలిసిపోయినాయి. ఒక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర అండి. చుట్టుపక్కల ఆడనివ్వండి. ఇదిగోండి ఒక 1.5 ఇంచ్ అల్లం సన్నగా ఇట్లా తరగాలి. అండ్ ఇప్పుడు వేస్తున్నా జీడిపప్పు, ఎందుకంటే ముందేస్తే మాడిపోతాయి. ఒక 15-20 జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక 4-5, మిరియాలు ఒక 5 గ్రామ్స్, లెక్క పెడితే ఒక 100. మిరియాలు దంచి కూడా వేసుకోవచ్చు, కానీ ఇట్లా మంచిగా వేగి ఉడికినాక మెత్తగా అయినాక నవిలితేనే బాగుంటుంది, అందుకని నేను అట్లా వేసేసిన. ఇంకా కొంచెం ఎక్కువ మిరియాలు కూడా వేసుకుంటారు కొంతమంది. చూడండి మన ఇంట్లో తిన్నదాన్ని బట్టి. మా పిల్లలు తీసి పక్కకు పెట్టడానికి ఇబ్బంది పడుతుంటారు, అందుకని నాకు కొంచెం తక్కువ వేయటం అలవాటు అయింది. ఇదిగోండి ఎండు మిరపకాయలు 2, ఇంగువ 1/2 టీ స్పూన్, ఎందుకంటే పచ్చి పులుసులో కూడా వేసాం కదా, ఇందులో తగ్గించా కావాలని. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. వచ్చి కట్టేసాను, చక్కగా వేగిపోయింది. ఇప్పుడు అది తీసుకొచ్చేస్తా మన పొంగల్. అదే మనం జీడిపప్పు ముందర వేసుంటే మాడేది. ఇప్పుడు మంచిగా ఎర్రగా వేగింది. ఒకసారి కలిపేస్తే ఫ్లేవర్ అంతా పొంగల్ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఇందులో ఉప్పు గిప్పు ఏం చూసేది లేదు. పచ్చి పులుసులో సరిపోతే ఇందులో సరిపోయినట్టే. ఇందులో సటిల్గానే ఉంటుంది. ఆవకాయ పచ్చడిలోకి, కొబ్బరి పచ్చడిలోకి, సాంబార్లోకి నెక్స్ట్ లెవెల్. సో మన పచ్చి పులుసు కూడా అయిపోయింది. తింటాం ఒకటే ఆలస్యం. ఇదిగోండి కొద్దిగా పొంగలి. ముందు ఇది విడిగా టేస్ట్ చూద్దాము. 1 స్పూన్ ఎక్కడ, చక్కగా దూరగా వేయించిన పెసరపప్పు స్మెల్ కూడా తెలుస్తుందండి. అండ్ నెయ్యి, పూర్తి నెయ్యితో చేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్. అండ్ పచ్చి పులుసు సైడ్కి వేసుకొని ఇట్లా కలిపి దీన్ని బీట్ చేసే టేస్ట్ ఈ భూప్రపంచం మీద లేదండి. అక్కడక్కడ మిరియం వస్తుంది, భలే తగులుతుంది చూడండి. అక్కడక్కడ అల్లం వస్తుంది, ఈ పచ్చి ఉల్లిపాయ టేస్ట్ మధ్యలో చింతపులుసు, ఆహాహా సూపర్. మీరు చేసి తీరాల్సిందేనండి. సో ఇక్కడ సైన్ ఆఫ్ చేయండి వెంటనే. ఇంట్లో ఈ శ్రావణ మాసంలో పండగే రావక్కర్లేదు, మంచిగా కట్టె పొంగల్ చేసి అమ్మవారికి కొంచెం ప్రసాదం పెట్టి మీ పిల్లలకి మీకు కడుపు నిండా తినండి. చలో మరొక అద్భుతమైన ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.